బ్రేకింగ్ న్యూస్ కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కానుంది. 63 మంది ఇంజనీర్లకు సమన్లు ఇచ్చింది. ఏఈఈలు, ఏఎన్సీలు వరకు హాజరు కావాల్సి ఉంటుంది. అక్రమాలపై 8 రోజుల పాటు విచారణ జరగనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదుతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు 13, 14వ ప్యాకేజీలపై దర్యాప్తు చేయనుంది. కొండపోచమ్మ సాగర్ కు సంబంధించి అక్రమాలకు సంబంధించి కూడా ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి కూడా విచారణ ప్రారంభం కానుంది. 63 మంది ఇంజనీర్లకు సమన్లు ఇచ్చింది. ఏఈఏల నుంచి ఏఎన్సీల వరకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అటు అక్రమాలపై 8 రోజుల పాటు విచారణ జరగనుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదుతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు 13, 14వ ప్యాకేజీలపై దర్యాప్తు చేయనుంది విజిలెన్స్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. మొత్తం 63 మంది ఇంజనీర్లకు ఇప్పటికే సమ్మన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏఈలతో పాటు ఈఎన్సీల వరకు కూడా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో సారాంశం. 8 రోజుల పాటు విచారణ సాగనుంది. ఫిర్యాదుతో మొత్తానికైతే విజిలెన్స్ రంగంలో దిగింది. మల్లన్న సాగర్ సంబంధించి కొండపోచమ్మ వరకు మొత్తం 13, 14వ ప్యాకేజీలపై ఈ దర్యాప్తు జరగబోతుంది. అయితే ప్రధానంగా కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 2 లక్షల ఎకరాల పైచిలకు ఆనకట్టకు సంబంధించి కూడా నీళ్లు అందించాల్సిన నేపథ్యంలో కేవలం 16,610 ఎకరాలకు మాత్రమే నీటి సాగు అంచున పరిస్థితి. గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకంతో 4 ఏళ్లుగా ఎలాంటి కాలువలు పనులు పూర్తి చేయలేదు. పూర్తిగా ఇది 1300 కోట్లతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అమాంతం దాదాపు 2800 కోట్లకు పెంచడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రిజర్వాయర్ నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 4595 ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. 2000 సంవత్సరంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా తర్వాత గడిచినటువంటి 4-5 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా భూసేకరణ చేయలేదు. మొత్తం లింక్ కెనాల్ సంబంధించి 10 కాలువలు తవ్వాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఆ భూసేకరణ చేపట్టలేదన్నట్టు మాత్రం వినిపిస్తుంది. కేవలం కేసీఆర్ కి సంబంధించి ఆ ఫామ్ హౌస్ అతని భూములకు సంబంధించి మాత్రమే ఆ నీళ్లు అందే విధంగా కూడా కార్యాచరణ రూపొందించారని మాత్రం మొత్తం ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. భూసేకరణపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఎక్కడ కూడా ఏదైతే అంచనాలకు మించి ఒక 1300 కోట్లతో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు 2800 ఖర్చు చేసినప్పటికీ ఇంకా 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇంకా ఆ ప్రాజెక్టు పై నెలకొంది. కాబట్టి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే అనేక భావిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలతో పాటు పూర్తి విచారించాలని అసలు ఏ ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కానీ ఎక్కడ కూడా ఉపయోగం లేకుండా పోయింది ఈ యొక్క ప్రాజెక్టుతో అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక 13, 14 అంశం ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే విచారించబోతా ఉన్నారు. పూర్తిగా కూడా ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. దాదాపు 8 రోజుల పాటు విచారణ సాగింది. పలువురు ఇంజనీర్లతో పాటు ఏఎన్సీలను కూడా విజిలెన్స్ విచారించబోతా ఉంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వెనకాల ఉద్దేశానికి సంబంధించి ఎవరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు, ఎందుకు ఒక్కసారిగా 2800 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా 1500 కోట్లు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే దాదాపు 3 ఇంతలుగా ప్రాజెక్టు వాల్యూ పెరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అయితే విచారణ చేయబోతుంది. మరి దీని వెనకాల అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇక ప్రభుత్వ దురుద్దేశానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.